100 కోట్లని చెప్పాలి 1 కోట్ల చేసిన సత్యదేవన్న మిగిలిన చాలా బాగా బాగా కదులుతుంది. ఈ ఫ్రైడే సత్యదేవ గారిని ఈ సినిమా థ్యాంక్ యూ. సూపర్ బ్రో, సూపర్ సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్. ఈ సినిమా చూసారంటే సెకండ్ ఫస్ట్ సూపర్ సినిమా చాలా బాగుంది. మీరు మిస్ అయ్యారంటే ఒక ఛాన్స్ మిస్ అయినట్లే. మిస్ అయితే మనం ఏం చేయలేం పిగులు. తప్పకుండా అందరూ చూడండి ప్లీజ్. మీకు ఒక మంచి ఫీల్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. వాచ్ ఆల్. ఇప్పుడే జీబ్రా అనే సినిమా నిజంగా సినిమా అయితే మామూలుగా లేదన్న. సత్యదేవ్ గారు యాక్టింగ్ ఇచ్చి పడేసిరని చెప్పి చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మన ఏంటంటే ప్రీవియస్ షో చేసిరు, ప్రీవియస్ షో చూసిన, ఇవాళ మార్నింగ్ షో చేసిరు, మార్నింగ్ షో కూడా వచ్చి చూసిన. నేను నిజంగా సినిమా చూస్తున్నంతసేపు ఏంటంటే సీరీకి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాం కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అది అనిపించలేదన్న. డిస్ట్రిక్ట్ అసలు ఇంటర్వెల్ బ్యాంక్ ఏం పెట్టాలని ఇంటెన్షన్, ఏం జరుగుతుందా అని చెప్పేసి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినాము. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏంటంటే హీరోకి ఆపోజిట్ లో ఉండేటటువంటి అతను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విలన్ లాగా ఉండి లాస్ట్ హీరోగా మారిపోయి హీరోకి సపోర్ట్ చేయడం అనేది నిజంగా ఆ కాన్సెప్ట్ చాలా బాగా మెప్పించింది అన్న. ఇది ఏంటంటే సినిమా టైటిల్ జీబ్రా అని చెప్పేసి పెట్టిరు. జీబ్రా అంటే వైట్ బ్లాక్, వైట్ మనీ బ్లాక్ మనీ అనే కాన్సెప్ట్ ఏంటనేది కళ్ళ కట్టినట్టుగా చాలా చక్కగా చూపించారు అన్న. థియేటర్ లో మాత్రం మిస్ కాకండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్న. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా, బిగ్గెస్ట్ హిట్ సినిమా అంటే ఓక్ సినిమా అంటే ఈ జీబ్రా సినిమా అని చెప్పి చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్క ఆడియన్స్ ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ కాకండి. ఇప్పటికీ నేను 2 times చూసినా అన్న, ఇంకో 3 times చూద్దామని చెప్పేసి కూడా ఫిక్స్ అయిపోయినా. కాబట్టి ఒక్కసారి 2 సార్లు చూసేస్తే వదిలేసే సినిమా కాదన్న. ఇది 5-10 సార్లు చూసినా కూడా చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలని చెప్పి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నిజంగా మూవీ ఎంత బాగుందన్న. నిజంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూడండి, ఆదరించండి. నిజంగా ఆయన చెప్పినట్టు మూవీ అయితే సూపర్ హిట్. ధనంజయ గారి యాక్టింగే కానీ, సత్యదేవ్ గారి యాక్టింగే కానీ వేరే లెవెల్ ఎక్సలెంట్ చెప్పగానే అసలు ఎవరు ఊహించరు. ఆయన విలనిజమే కానీ ఆయన మాస్ చాలా బాగుందన్న సినిమా. నాగార్జున గారు అయితే ఏ పాత్ర అయినా న్యాయం చేస్తుంది. చాలా చాలా సూపర్ అనిపిస్తుంది, చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. అయ్యా సినిమా చూడకుండా రివ్యూలు ఇవ్వడం కాదు, ఇవ్వండి చూడకుండా చాలా మంది చూసి వచ్చా, చాలా స్ట్రాంగ్ గా చేశారు. మూవీ చూడొచ్చు, పక్కా రండి. మూవీ చాలా వర్కబుల్ మూవీ భయ్యా. చూడొచ్చు. యంగ్స్టర్స్ చాలా మంది మోసపోతున్నాం కదా, బ్యాంక్ ఇష్యూస్ ఎట్లా మనకు తెలియకుండానే మోసపోతున్నాయి కదా, దాని మీద చాలా అవగాహన ఉంది. ఒక బ్యాంక్ ఎంప్లాయ్ తలుచుకుంటే ఏమైనా చూపించారనమాట. చాలా బాగా గేమ్స్ కూడా చాలా బాగా పెట్టారు. డిఓపి ఉంటుంటే మనకి సినిమానే చూసిన సినిమా తప్ప మనం వేరే ఏం చూడాలి. సినిమా చూసిన సినిమా చాలా బాగా అనిపించింది. సూపర్ సినిమా అయితే 5/5 రేటింగ్. సూపర్ సూపర్ సూపర్. మెగాస్టార్ వచ్చినందుకు నేనైతే రావడం జరిగింది. థ్యాంక్ యూ మెగాస్టార్ అండ్ థ్యాంక్ యూ. సినిమా అయితే మాకు సినిమా చిరంజీవి గారు చెప్పినట్టే బొమ్మ సూపర్ హిట్ రాసినట్టు ఆడియన్స్ చేతిలో అలా ఉంది. సూపర్ హిట్ అయింది. బొమ్మ సూపర్ హిట్ అయింది. చాలా బాగుంది. ఫ్యాన్స్ లేదా సత్యదేవన్ ఫ్యాన్స్ మాట్లాడలేకపోతున్నా, సారీ. ఈ ఫ్రైడే మాత్రం మా సత్యదేవన్న హిట్ కొట్టిండు. 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్. సో 13 ఏళ్ళ తర్వాత ఆయన కష్టపడి అంటే చిన్న రోల్ చేసుకుంటూ ఈరోజు ఆయనకి ప్రతిఫలం దొరికింది. సో అందరూ చూడాల్సిన సినిమా ఈరోజు జీబ్రా. మీ దగ్గరలోనే థియేటర్స్లో సినిమా రిలీజ్ అయి ఉంటుంది, డెఫినెట్లీ చూడండి. ఈ సినిమా తర్వాత సత్యదేవ్ పెద్ద హీరో అయిపోతున్నాడు. ఇంకా ఎవరికి అందనంత స్థాయికి వెళ్ళిపోతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ పైరసీ దానికి మీరు అడిక్ట్ అవ్వకండి. పైరసీలు చేయడం కాదు, ఐబొమ్మలు చూడటం కాదు. ఈ మూవీ థియేటర్కి వచ్చి చూసే మూవీ. ఇప్పుడే చెప్తున్నా, థియేటర్కి వచ్చి చూసే మూవీ. ఈ మూవీ పుష్ప వచ్చినా సరే అప్పుడు దాకా ఆడుతూనే ఉంటుంది మూవీ. థియేటర్కి వచ్చి చెక్ చేయండి మూవీ ఎట్లుందో. మీరు రివ్యూలు చూసి అక్కడే ఉండిపోకండి. నిజంగా సత్యదేవ్ అన్న యాక్టింగ్ ఇంకో బ్లాక్ మాస్టర్ చూస్తుంది. నిజంగా ధనంజయ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. నాకైతే మాత్రం సూపర్ అనిపించింది. మనకి కనిపించని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కొన్ని. సునీల్ అన్న అండ్ కట్టప్ప మీరు మాస్ ట్విస్ట్ అన్న. అవైతే మీరు ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా వెళ్తుంది మూవీ, సెకండ్ హాఫ్ అయితే మీరు బయటకు పొమ్మన్నా ఓవర్ భయ్యా. నిజంగా నేను విత్ ఫ్రూట్తో వచ్చిన భయ్యా. ఇది నా టికెట్. నేను ఫేక్ రివ్యూలు ఇస్తాను, నిజంగా వచ్చినా. ఇవ్వండి సప్తగిరి థియేటర్ దగ్గరికి అయితే వచ్చి మూవీ చూసి నేను రివ్యూ ఇస్తున్నా.
ఈ టికెట్ వర్తబుల్ భయ్య. సత్యదేవ్ అన్న యాక్టింగ్కి దాలి ధనంజయ యాక్టింగ్ అన్న వాళ్ళ యాక్టింగ్ కోసం మీరైతే వచ్చేవచ్చు భయ్య. ఈశ్వర్ కార్తిక్ అన్న డైరెక్షన్ ఉంటుంది భయ్య. డైరెక్షన్ అంటే ఇట్లా ఉంటుందని చూపించినాయి. నిజంగా డైరెక్షన్కి పెద్ద ఫ్యాన్ అయిపోయినా. డిఓపి ఇట్లా ఆయన డిఓపి లెన్స్ కూడా పెట్టడం వేరే లెవెల్ పెట్టారు. ఫ్రేమ్స్ కూడా ఇట్లా కట్ అవుతుంటే ఇట్లా వస్తుంటుంది. ఇప్పుడు ఒకటేసారి ఫ్రేమ్ కనిపిస్తే మీకు 70mm స్క్రీన్ కనిపించదు భయ్య. నిజంగా సూపర్. నేనైతే మూవీ ఫుల్ ఎంజాయ్ చేసిన. మీరు కూడా వచ్చేసేయండి. సూపర్ జీబ్రా మూవీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఫ్యామిలీ చూడొచ్చా? హ్యాపీగా చూడండి. రేటింగ్ ఎంత ఇస్తారు? ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 10కి రేటింగ్ ఎంత ఇస్తారు? 10కి రేటింగ్ ఎంత ఇస్తారు? 10కి 10 ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఫ్యామిలీ ఫన్ ఎలా ఉంది? ఫన్ కూడా బాగుందండి. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? హీరో గారి యాక్టింగ్ బాగుంది. తన ఆపోజిట్ క్యారెక్టర్ బాగుంది. బాబు ఇవాన్ క్యారెక్టర్ చాలా బాగుంది. జాలరెడ్డి. ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ జాలరెడ్డి క్యారెక్టర్ మీకు బాగా నచ్చిందా? జాలరెడ్డి నచ్చాడా? హీరో నచ్చాడా? హీరో నచ్చాడా? జాలరెడ్డి నచ్చలే. చాలా బాగుంది. సెకండ్ లీడ్ అయితే హీరో కంటే సెకండ్ లీడ్కి కొంచెం ఎక్కువ హైప్ ఇచ్చారేమో అనిపించింది. సూపర్ ఉంది. చాలా బాగుంది. సునీల్ గారి గురించి చెప్తారంట. బాగుందా? సునీల్ బాగా నచ్చాడా? ఒక దగ్గర తన ఓన్ క్యారెక్టర్ వచ్చింది కదా డైలాగ్స్. విలన్ కాకుండా కామెడీ కూడా బాగుంది. సునీల్ గారి కామెడీ కూడా చూడొచ్చు. సునీల్ గారి కామెడీ చాలా బాగుంది. కామెడీ అంటే విలన్ కానీ విలన్ లా చూపించకుండా ఇటు కామెడియన్ గా కూడా చూపించారు.